గౌతమ్, అపార్ట్మెంట్ అరేంజ్ అయిందా నేను ఉండడానికి? బై ద వే చెప్పడం మర్చిపోయాను, ప్రీతి వస్తుంది రేపు. ఎక్కడికి? దీక్ష ఇంట్లో దింపుతున్నా. సంవత్సరం అయిపోయింది డిగ్రీ ఫినిష్ చేసి. రామలేదు, మీ అమ్మతో చెప్పేశాను. నీకు ఒక 10 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 10 రోజుల లోపల నువ్వు ఉద్యోగం వెతుక్కున్నావా సరే సరే, లేదంటే పెట్టేబడ సర్దుకొని ఇంట్లో చెప్పు. Ridiculous. Who gives you these jobs, man? థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ దీక్ష ఫర్ లెటింగ్ మీ స్టే హియర్. అంత లేదులే, పిచ్చెక్కిపోయింది బెంగళూరులో 4 months జాబ్స్ ట్రై చేసి. మార్కెట్ డౌన్ ఉంటే నువ్వేం చేస్తావులే పాప. మనమే ఏదో ఒకటి చేయొచ్చుగా అందరం కలిసి. Yeah, Mr. Siddharth, please come in. That's okay. You pinged me about my appraisals. What is it about? Yeah, I'm sorry, Mr. Siddharth. The company is trying to cut down on the cost, so there won't be any appraisals this year. Isn't it what I heard last year too? It's not something that I decide. I'm just trying to do my job. Okay. Thank you. Can I talk to you for a minute? Yeah, please come in. Regarding my resignation, is it okay if I send it to my manager or do I have to send it to you too? That's okay. I'll send it to both of you. సిడ్డిగాడు జాబ్ వదలకపోయి ఉంటే ఐడియా వర్కౌట్ అయ్యేది కాదేమో కదా. ఇప్పుడు అవసరం అరా ఈ టాపిక్? మామూలుగా మాట్లాడుకుంటున్నారా అంతే కదా. మామూలుగానే స్టార్ట్ అవుతుంది కదరా ఏ టాపిక్ అయినా. గౌతమ్, aren't you over the whole thing yet? కొన్ని విషయాలు ఎంత మర్చిపోవడానికి ట్రై చేసినా కానీ మర్చిపోలేం. భయ వచ్చాయి. भाई गाड़ी इधर नहीं लगाना. వెళ్ళి కూర్చున్నాక చెప్పరా. ఇంకా वो सब मालूम नहीं, गाड़ी इधर नहीं लगाना. దిగేటప్పుడు చెప్పొచ్చు కదరా. नहीं साहब नहीं, बस गाड़ी निकालो. ఇదిగో పట్టుకో, ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో. क्या समझ में नहीं आया? गाड़ी किधर लगाते लगा लो. भाई गाड़ी को पंचर हुआ, पंचर हुआ गाड़ी को चला दे. అమ్మదీనమ్మా, ఇప్పుడు దీన్ని పంచర్ వేయించాలా? హలో చెప్పరా. ఎక్కడున్నావు? నా సంగతి ఎందుకు కానీ నువ్వెక్కడున్నావు? కాఫీ షాప్ లో ఉన్నా. ఏంటి కాఫీ షాపా? ఆ హీరామోతి దగ్గర పడి ఉంటావు. ఏముంది, ఇది కూడా కాఫీ షాపేగా. బా ఏంట్రా నీ గోలా? బండి పంచర్ అయింది. ఫోన్ పెట్టు. నువ్వు నీ సోది. ఏహే నిజంగా.
బండి ఎవరిది? గౌతంది. ఎవరు నడుపుతుంటే పంక్చర్ అయింది? నేను నడుపుతుంటే. మరి నేను చేంజ్ చేయాలి. అంటే నన్ను పిక్ చేసుకుంటావని. మూసుకొని పంక్చర్ చేయించి ఇంట్లో పెట్టుబండి. అంటే ఇప్పుడు చేయించుకోవాలంటే ఎండలో వెయిటింగ్ ఇట్స్ టఫ్ నో దీక్ష. ఉండు, గౌతమ్ కి కాన్ఫరెన్స్ పెడతా. వద్దు పర్లేదు, నేను చేయించుకుంటా. హలో, ఏరా చచ్చిపోయావా? మరి ఎక్విట్ ఏంట్రా, ఏదో సూసైడ్ నోట్ రాసినట్టు. నిజంగా చెప్పొచ్చు కదా. ఏరా అక్షత, సరే నేను ఇంటికి రామంటాడు. బాయ్. भैया गाड़ी पंचर। पंचर टायर को होता है, गाड़ी को नहीं। हाँ हाँ वो करो। दिख रहा नहीं, 3 गाड़ियाँ वेटिंग, आधा घंटा लगता। अरे కొంచెం जल्दी करो भैया। काम है? हाँ అక్కడికే काम काम। 2 सिगरेट लेके वहाँ बैठ जाओ, मैं कर लेता हूँ। ఆఖరికి వీడికి కూడా అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. సిగరెట్ షాప్ కిదరే భయ్యా? హే హే లాగకు, జాగ్రత్త. అబ్బా, హే బోర్ కొడితే మా ఇంట్లో ఉండొచ్చుగా. వాడి ఇంట్లోనే ఉన్నాడు, టైంపాస్ అయిపోయేది. ఖాళీగా ఏం లేను బాబు, జాబ్ సర్చింగ్. అబ్బో, బయటికి వెళ్దామా? ఫ్రైడే ఈవినింగ్ కదా. సరే పద, మన బాయ్స్ కూడా ఇంట్లోనే ఉన్నారు. మన ఇద్దరమే. ఇవాళ వద్దురా, సిటీగాడు జాబ్ వదిలేశాడు, కొంచెం డౌన్లో ఉన్నాడు, మనమే లేపాలి. అవునా? అయినా నాకు అర్థం కాదురా, వాడికి నచ్చని ఆ కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉండడం కంటే వాడికి నచ్చింది చేసుకుంటూ ఉండడం బెటర్ కదా. ఎనీవే, నువ్వు రెడీ అవ్వు, నేను వెళ్ళి మనల్ని లాక్కొస్తా. ఓకే? అన్ని చోట్ల తిరిగొచ్చిన మాకు వర్కౌట్ కాలేదు, ఫ్లాప్ అయింది. డైరెక్ట్ గా ఆఫీస్ నుంచి వచ్చిన నీకు భలే తట్టిందే. హౌ నా మొహం, మీ బాధ విని విని నాకు ఫ్లోలో వచ్చిందంతే. అయినా డ్రాట్ ఎఫెక్టెడ్ పీపుల్ లాగా ఏం పెట్టారా ఫేస్ లో కుక్కర్ ఆ రోజు? ఐడియా అక్కడి నుంచే వచ్చింది, లైఫ్లో అక్కడి నుంచే మారాయి. మారాల్సిన డైరెక్షన్ లోకే మారాయా? బా ఏ కమాన్ గౌతమ్. హాయ్ ఎవ్రీవన్. హాయ్. హలో. అని చూడు. రేయ్, దాన్ని అట్లా తినకు, అక్కడ పెట్టు, దాన్ని ఎవరు నాకేళ్లే. ఓ ఇక్కడే ఉన్నా, సారీ. నోట్లో అంత స్టఫ్ ఉంటే చేతిలో ఉన్నది మర్చిపోతాడు. లేకి ఫెలో. బయటికి వెళ్ళాల్సిందిరా, చిన్న చేంజ్ ఓవర్ ఉండేది. అదే కదా, ఇటు చూపించడం వెళ్ళాల్సి వచ్చేది కాదు, హాయిగా ఉండేది. పోనీలే, అవుతుంటే అప్పుడప్పుడు. అయినా అన్ని చోట్ల ఎత్తుకేమంటారు బాబు. ఎమర్జెన్సీ వార్డ్ లో పేషెంట్స్ మీరంతా ఫ్రైడే వస్తే చాలు, సిగ్గులేదు ఒక్కొక్కరు. వరుణ్ని చూడాల్సిన కారులో సిట్ ఫోన్ పెట్టేసిన ప్రతిసారి ఏడ్పొకటే తక్కువ. నేనే. అసలు నీ కాల్స్ ఎందుకు? ఏదైనా యాప్ ఉంటే అయిపోతుంది కదా, ఈ హ్యాపీ అవర్స్ టైమింగ్స్ అండ్ ప్లేసెస్ తో అప్డేటెడ్ గా. వాట్ ఏమన్నా నేను ఇప్పుడు? ఐడియా బాగుందిగా. కష్టం రా, వర్కౌట్ అవ్వదు. ఎందుకు కష్టం రా? జోక్ అనుకుంటున్నావా? లైట్ తీసుకో. అరే ఎందుకు వర్కౌట్ అవుతుందో చెప్పరా. రే ఎక్కిందా నీకు? నేనేదో ఫ్లోలో అన్నా అంతే. చాలా కష్టం, చాలా గ్రౌండ్ వర్క్ ఉంటుంది దానికి. కరెక్ట్. బాటిల్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా తినొచ్చుగా. రేయ్ అది కాదు, రేయ్ ఇప్పుడు ఈ యాప్ స్టార్ట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ఇన్వెస్ట్మెంటా? ఇట్స్ మచ్ మోర్ దెన్ దాట్ గౌతమ్. నాకెందుకో వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఫ్రెష్ గా ప్లాన్ చేసుకోండి, తాగి ప్లాన్ చేయడం కంటే బెటర్ కదా. సూపర్.
దీక్ష యు ఆర్ ద మేక్ మీ ప్రౌడ్. అబ్బా రే డాడీలు అంటారా వాళ్ళ డాటర్స్ తో అలా? ఇలాగే అనండి, చూస్తా ఏదో రోజు పిచ్చెక్కిచ్చే రేంజ్ లో ప్రెజెంటేషన్స్ ఇస్తా. అలా ఇవ్వాలంటే భయం ఉండకూడదు. ఆ, భయం నాక ఆల్మోస్ట్ డేరింగ్ నేను. నువ్వా? ఆల్మోస్ట్ డేరింగ్ ఏంట్రా? ఐ డేర్ యూరా. వెళ్ళి ఒక కాండం ప్యాకెట్ కొనుక్కుంటా. ఏం మాడుతున్నావే నువ్వు? అమ్మాయివే నువ్వు, అలా మాడొచ్చా? అయింది రైట్. అలా మాడొచ్చా? నోరు మీరా ఊరోడా. నీకు బాగా ధైర్యం ఉందంటున్నావు కదా, అమ్మాయిల ముందు పిచ్చి వేషాలు వేయడం కాదురా ధైర్యం అంటే. వెళ్ళి కాండం ప్యాకెట్ కొనుక్కుంటా. అయినా వాడేం చేసుకుంటాడు కాండం ప్యాకెట్ తో? ఏం చేసుకుంటాడా? దాంట్లో వాటర్ పోసుకొని ఇలా తిప్పి బలూన్ చేసుకొని ఆడుకుంటాడు రా. ఛీ, ఆపండి. ఛా, ఒప్పుకోరా ధైర్యం లేదని. ఎందుకు ఓవర్ యాక్షన్స్? రే 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 కచ్చా కొడుతున్నాడు వాడు. Fuck! I am the shown. హలో ఈడు దాగున్నాడు రా. ఓవర్ యాక్షన్స్. అది అది అంకుల్. ఏంటి గ్లూకోజా? బా గ్లూకోజ్ అది కాదు అంకుల్, అక్కడ పక్కన కవర్ లో కవర్ కవర్ కావాలంటే ఏదైనా కొనాలి కదా చిన్న. అంకుల్ మీరు పని చేయండి, ఇక్కడ నడవండి ఒకసారి చెప్తా. ఇటు రైట్ సైడ్ చూడండి, అక్కడ కొంచెం రైట్ 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 పైన 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 ఫ్రిడ్జ్ పక్కన కొంచెం కింద, కొంచెం కింద 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 దాని కింద. అబ్బా దీనికోసమా? కండోమ్ అని అడగచ్చు కదా. అమ్మా అమ్మయ్యా, థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఇదిగోండి. ఎరా తెచ్చావా? మొహం చూస్తే తెలియట్లా? ఎందుకురా మనకివన్నీ? ఎరా మాట్లాడవే? అబ్బో, ఎరా ఇప్పటికైనా ఒప్పుకుంటారా నాకు ధైర్యం ఉందని? చూడు. గౌతమ్ దీక్ష అక్కడికి వెళ్ళు. అక్కడికా? ఓకే. ఏంటి ఇది కావాలా? అది అది కొంచెం వెనక్కి వెళ్ళు, దాని పక్కన వైట్ కలర్. అరే ఏం కావాలి మేడం, జల్దీ చెప్పురి. నువ్వు విను ఫస్ట్. అది అది దాని పక్కన తెల్లది. యా. అరే ఇది చెప్పనికి ఇంతసేపు ఎందుకు మేడం? తీసుకోరి. అరే పర్ఫెక్ట్ గౌతమ్ నువ్వు. అయింది రైట్. రే ఊరోడా జేబు చూసుకో. అది కాదురా బ్యాక్. పడగా ఫోన్ అవుతుంది రోయ్ చూడు. అమ్మా ఇంట్లోనే అమ్మా. అమ్మా వచ్చేటప్పుడు చెప్పొచ్చు కదమ్మా వస్తున్నామని. రేయ్ మా బాబు దిగాడంట ఊర్లో, వెళ్ళి అటెండెన్స్ వేసి వస్తా. వెళ్ళరా పో.
ఆ షర్ట్, ఆ మందు వాసన, ఆ గెటప్, అబ్బా పర్ఫెక్ట్. బా రండ్రా ఎవడన్నా. రే ఇప్పుడేంట్రా కూర్చో, రేపు పొద్దున వస్తా అని చెప్పు, ఏదో ఒకటి మేనేజ్ చేయి. రే ఇదంతా కాదురా, నేను పోయి స్నానం చేసి వస్తా వాసన పోవడానికి. ఎవడో ఒకడు రండ్రా నాతో పాటు ప్లీజ్. నేను డ్రైవ్ చేస్తాలే, తాగిలేనుగా ఎలాగూ. నువ్వు సూపర్ హే. వెళ్దాం పదా. ఏ నన్నేనా? ఏ భయమా? లేదు, స్టిల్. స్టాప్ బీయింగ్ అ బేబీ సిడ్. నేను రానా? నువ్వు వాటితో టైం స్పెండ్ చేయి పాప. అరే అసలు ఎన్ని ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యారా నువ్వు? ఒక 5 అయ్యావా? తలుపుతావేంట్రా మాట్లాడకుండా? అయ్యా అయ్యానంటే 5 అటెండ్ అయ్యా. 5 అటెండ్ అవుతే ఒక్కటి కూడా రాలేదా? ఏమైంది? గౌతమ్, ఏమనుకోకు గానీ ఈ యాప్ మీద నీ మనీ టైం ఇన్వెస్ట్ చేయడం షూరా? షూరా అంటే? రిస్క్ తీసుకోకు గౌతమ్. నాకెవరి మీద కోపం లేదు, కానీ నువ్వు ప్రాబ్లంలో పడొద్దని. ప్రాబ్లంలో ఎందుకు పడతాం? వస్తాడంటావా ఇవాళ వీడు? వచ్చేస్తాడు, వాడెప్పుడు ఉండాలి. జాబ్ వదిలేసావంటగా? స్కోప్ లేదు, గ్రోత్ లేదు, చేసేదే మనీ కోసం, అది కూడా రావట్లేదు. సో వదిలేయాల్సి వచ్చింది. మంచి పనే చేసావు. టేక్ యూర్ టైమ్ అండ్ డిసైడ్ వే యూ వాంట్ టు స్టార్ట్ అగైన్. టైం పడుతుంది, కానీ ఇట్ విల్ బి వర్త్ ఇట్. అన్లెస్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్వాల్వ్స్ ఇంట్రాక్షన్. అస్సలు మాట్లాడడం రాదు నీకు. అనాలిసిస్ సైడ్ బాగుంటుందేమో కదా. కదానా? యూ షుడ్ డిసైడ్ ఫర్ యువర్ సెల్ఫ్. యూ మైట్ నాట్ లైక్ వాట్ ఐ లైక్ అండ్ ఐ మైట్ నాట్ లైక్ వాట్ యూ లైక్. సో నువ్వు డిసైడ్ చేసుకో. అసలు సిటీలో ఉండి ఏం చేస్తున్నావురా? ఒక్కటి తిన్నగా చెప్పడు ఏంటమ్మా వీడు? అంటే ఒక యాప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ. అంటే యాప్ స్టోర్ లో ఇప్పుడు యాప్ స్టోర్ ఏంట్రా? యాపిల్ కొట్టంట. ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ మూల మీద ఉంది చూడు, అది యాప్ స్టోర్. అంటే యాపిల్ కొట్టు కాదు డాడీ. ఇప్పుడు నీ ఫోన్ లో ఫేస్బుక్ ఉందా, దాన్ని యాప్ అంటారు. ఓహో, ఫేస్బుక్ తయారు చేద్దాం అనుకుంటున్నావా ఇప్పుడు? ఏమిటమ్మా? అందుకే అన్నయ్య వాడు వెళ్ళిపోతుంటే నేను ఆపలేదు. విన్నావా? వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారన్నయ్య, చెప్పాను నేను వాళ్ళిద్దరు ఆహా. ఇప్పుడు ఫేస్బుక్ కాదు డాడీ, ఫేస్బుక్ లాంటిది. అలాంటిది ఇంకొకటి. అంటే ఇప్పుడు నేను చెప్పడం కంటే నీ చేసి చూపిస్తే అర్థమవుతుంది డాడీ. వీడు మళ్ళా ఏదో తేడా కొట్టిచ్చేస్తాడు. ఏం చేస్తున్నారా మీ యాప్ ఇంతకు? అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు యాప్ వరుణ్ అంటే పెద్దగా ఇష్టం లేదు కదా నీకు? అలా ఏం లేదు, మొహంలో కనబడుతుంది. ఇష్టం లేదని ఏం కాదు, కానీ ఇరిటేట్ చేస్తాడంతే బాగా. యా, ఎక్స్ట్రోవర్ట్ అంతే, చాలా మంచోడు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. సిగరెట్ ఉందా? నా దగ్గర లేదు, అయినా నీకెందుకు? ఎప్పుడో ఒకసారి. అవసరమా? అవసరం లేదు కాబట్టి ఎప్పుడో ఒకసారి. నేను ఎవరికని చెప్తే? చెప్పుకో. సరే పద కొనుక్కుందాం. పద. కాదు గౌతమ్, ఈ ఐడియా వర్కౌట్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఏదో ఇవాళ జరిగిన ఇన్సిడెంట్ తో చిరాకులో వచ్చిన ఐడియా. అవసరమా? నమ్మకం లేదంటావు అంతేగా? అలా అనలేదు గౌతమ్, నేను జస్ట్ థింక్ చేయ అంటున్నా అంతే. డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నమ్మకం లేకపోతే నమ్మకం లేదు అని. బీ స్ట్రైట్ ప్రీతి. మళ్ళీ మళ్ళీ అదే అనకు గౌతమ్, జస్ట్ కొంచెం ఆలోచించి అంటున్నా అంతే. ఓకే సరే, థింక్ చేసా. నాకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నువ్వు థింక్ చేయి, రిస్క్ అనేది ఎందుకు తీసుకోవద్దు అని.
దీక్ష హ్మ్. ఒక్కసారి ఇది చూసావా? నీకు కనబడట్లేదా? నీకు భయమేదా? అంటే ఫ్రాంక్గా ఒపీనియన్ చెప్తుంటావు. వేసేది ప్రాక్టీస్, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ బాబు. నా జీవితంలో నాకంటూ నేను స్టాండ్ తీసుకున్నంటే ఈ జాబ్ వదిలేయడం ఒకటేనా? See, that's how it starts. చూస్తాంగా ఏ యాప్ చేస్తామేమో. అలానే చూస్తారా, ఓ 3 నెలలు ఆగుతా. 3 నెలల తర్వాత కూడా ఇలానే ఉన్నావనుకో, ఊరు తీసుకెళ్లి కిరాణా కొట్లో కూర్చోబెట్టేస్తా. అప్పుడు అమ్ముకుందు మీ ఆపో ఏం అమ్ముకుంటావో. సరే డాడీ, ఓకే. పడుకోండి, రేపు పొద్దున్న కలుస్తా. తిట్టి బాగా అలసిపోయారు. ఏడే అదే జర్నీ చేసి వచ్చి బాగా అలసిపోయారు కదా, పడుకోండి, రేపు పొద్దున్న వచ్చి కలుస్తా. చేసేది పెట్టంతా, అరిచేది గాడిదంతా. ఏరా తిన్నావా? ఇప్పటిదాకా తిన్నా కదమ్మా, చాలే, పడుకోండి, రేపు వచ్చి కలుస్తా.